హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఛానల్ గురించి చెప్పాలంటే ప్రతి మనిషి లైఫ్లోనూ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసి ఉంటారు. సో ప్రతి మనిషి లైఫ్ వచ్చేసి వేరే వారికి లెసన్ లాగా ఉంటుంది. అంటే కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఒక మనిషి నుంచి. సో నా ఛానల్లో వచ్చేసి నేను తెలుసుకున్నది, నాకు తెలిసింది షేర్ చేయదలుచుకున్నా. సో ఈరోజు ఒక టాపిక్ వచ్చేసి దయ్యాలు ఉన్నాయా లేవా అనే దాని మీద డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఐవ్ సీన్ ఇట్ ఇన్ లండన్ యాజ్ వెల్, వేర్ పీపుల్ అందరూ అక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి అండర్ గ్రౌండ్లో ట్రైన్లలో ట్రావెల్ చేయరు నైట్కి. సో ఆ టాపిక్ గురించి తర్వాత నేను చిన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో అయితే మెయిన్ వచ్చేసి లండన్లో అండర్ గ్రౌండ్ ట్యూబ్ స్టేషన్స్ ఉంటాయి. అక్కడ వచ్చేసి 10 ట్యూబ్ స్టేషన్స్లలో అసలు నైట్ ట్రైన్స్ ఆపరు అనమాట. ఎందుకంటే డెవిల్స్ ఉన్నాయని చెప్పేసి భయం. అంటే కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ మనం యూట్యూబ్లో కూడా చూడవచ్చు. అవి టాప్ 10 అంటే లండన్ అండర్ గ్రౌండ్ స్టేషన్స్ అని చెప్పేసి, తర్వాత గోస్ట్ ఆన్ ద అండర్ గ్రౌండ్ అని చెప్పేసి మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ చూడవచ్చు అనమాట. సో ఈవెన్ నాట్ ఓన్లీ లైక్ డెవిల్స్ ఉన్నాయా అనే దాని మీద వైట్ పీపుల్ అయితే అబ్రాడ్లో పీపుల్ అయితే మాత్రం దే బిలీవ్ దట్ గోస్ట్ ఉన్నాయనే చెప్తారు వాళ్ళు. ఇంకా మన అబ్రాడ్లో అయితే మనం ఇక్కడ తెలుగులో చేతబడులు అంటాం కదా, వాళ్ళు వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ అంటారు. ఈవెన్ వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు అన్నట్టు ఈ చేతబడులని, బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి. సో అక్కడ కూడా అబ్రాడ్లో మనకి మంత్రగాళ్ళు అనేవాళ్ళు ఉంటారు. కాకపోతే డిఫరెంట్ నేమ్స్తో కాల్ చేస్తారు వాళ్ళని. అదొకటి నేను అబ్జర్వ్ చేసింది. ఇంకా వాళ్ళు వచ్చేసి హ్యాలోవెన్ డే పార్టీస్ అవి చేసుకుంటారు అన్నట్టు. హ్యాలోవెన్ డే ముందు వచ్చేసి హ్యాలోవెన్ డే పార్టీస్ అవి చేసుకుంటారు. హ్యాలోవెన్ డే పార్టీస్లో వాళ్ళు వచ్చేసి కాస్ట్యూమ్స్ డెవిల్స్ లాగా అలా రెడీ అవి, తర్వాత రక్తం లాంటి డ్రింక్స్, అలాంటి కలర్స్తో ఉండే డ్రింక్స్ అవి తాగుతూ అందరూ ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని పార్టీ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళు హ్యాలోవెన్ డే చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళ బిలీఫ్ ఏంటంటే ఆ రోజు వాళ్ళ తాతలు ముత్తాతలు ఆత్మలు వచ్చేసి వాళ్ళతో పాటు కలిసి తిరుగుతాయి అనే ఫీలింగ్లో సో హ్యాలోవెన్ డే అనేది జరుపుకుంటారు అనమాట. అది అబ్రాడ్లో ఉండే సిచ్యువేషను. నేను చిన్నప్పుడు వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. అప్పుడు చిన్నప్పుడు అందరూ ఇంటి ముందు ఇలా రాసుకునేవాళ్ళు, ఓ శ్రీరేపురా అని చెప్పేసి రాసి ఉండేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు ఓ శ్రీరేపురా అంటే ఏంటి అని. మా అమ్మమ్మని అడిగితే మాత్రం అది దయ్యాలు రాకుండా ఉండడానికి అలా రాసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. సో ఫైనల్గా ఏంటంటే గోస్ట్ ఉందని నమ్మొచ్చు. ఎందుకంటే మన సైన్స్ పరంగా చూసుకున్నా కానీ ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా. అదొక దాన్ని బేస్ చేసుకొని ప్రతి దానికి ఆపోజిట్గా ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటే దయ్యము ఉన్నది అనేది కూడా నమ్మొచ్చు, అంటే సర్టెన్ ఎక్స్టెంట్. అంటే నా ఒపీనియన్ అది. సో దయ్యం గురించి అది నా ఒపీనియన్. ఇంకోటి, మనము నెట్లో గూగుల్లో కానీ వికీపీడియాలో చూస్తే మాత్రం దయ్యం అనేది మామూలుగా మన సినిమాలో చూపించినట్టు తెల్ల చీర కట్టుకొని వైట్ డ్రెస్ వేసుకొని అట్లేం ఉండదు. మనం నార్మల్గా అదొక క్రియేచర్ అనమాట. అది వైట్ అపియరెన్స్తో ఉంటుంది అంతేగాని ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ స్పిరిట్ ఆర్ సోల్. అంతేగాని మన సినిమాలో చూపించిన విధంగా ఏమి ఉండదు. మనకు చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇలా, అక్కడ దయ్యాలు చూశారు, ఇక్కడ దయ్యాలు చూశారు అని చెప్పేసి. ఇట్స్ ఆల్ డిపెండ్స్. లైక్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మీరేమన్నా